శాంతి కాటన్ చీరలు, ఆయిల్ చీరలు, దేవర్ చీరలు, జాకెట్ పీసులు, పాలిస్టర్ చీరలు, నైటీళ్ళు, నంగళ్ళు, నుంగిళ్ళు, టవల్స్, బనెన్స్, షార్ట్లు, షర్ట్లు, టీ షర్ట్లు, గౌన్లు, పంచులు, డోర్ కాటన్లు, బెడ్షీట్ కవర్లు, టాప్స్, అన్ని రకాల బట్టలు, ప్లాజా ప్యాంట్లు, పటియాలా ప్యాంట్లు, పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు అన్ని రకాల బట్టలు. ఎవరికి గౌనా? గౌను లేవే, నైట్ డ్రెస్సులు, డైలీ యూజ్ బట్టలు. బాబు తెమ్మంటున్నాడు కదా, నైట్ డ్రెస్సులు ఇచ్చేస్తామా? ఎంఎస్పల్లి మా దగ్గర లేవమ్మా. ఎప్పుడు చూసావమ్మా? మంచి కాకపోతే తీసుకెళ్ళిపోతారా? మంచి డైలీ యూజ్ బట్టలు ఇచ్చాలా? చూపించు. సరే, డైలీ యూజ్వే. అయ్యా ఓం శాంతి. మరి ఆ మందిరంకి రా, ఓం శాంతి ఆశ్రమంకి వచ్చే జీవితం నీకు ప్రశాంతమా? చాలా బాగుంటుంది అన్న, నా ప్రశాంతం అనిపిస్తుంది. చాలా మనలో చేంజ్ వచ్చేస్తుంది. అలా ఆ అమ్మ అలిగిపోయినది, అంటే ఎండకి ఎండిపోయినాయి, వానకి తడిసిపోయినాయి అంటుంది. అలిగిపోయినది నా మీద, అంటే నా మీద కోపము ఏదంటారు, ఏదో పేడ గొప్పకి తన్నేసిన లాగా ఉన్నది అనమాట. ఎవరితో చాలేక మరి పేటలు తెస్తామా? నీటి దగ్గర వద్దు అన్నావు, తప్పు కాదు. నా మీద అలిగిపోయేమి లేట్ చేశాను చెప్పు. పాపనా? పాప ఓం శాంతి అమ్మ, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మా నాన్న శాంతి, మా తాత శాంతి అని ఇందా చూడమ్మ, అవి చూడు, చూడు బాగుంటాయి. లేవు నాన్న, లేవు, పులి చేతులు ఉండవు పిల్లలకి. లేవు, ప్యాంట్లో లేవు. బాబు బాబు, ఏ బాబు రామ్ ఒక మాట. అమ్మా నువ్వు తీ తల్లి, నీ డబ్బులు వేసుము. అవును, అవులకి పిలిచాడు నేను. అమ్మకి పిల్లలేదే, పిల్లడికి పిలిచా. మీరు ఆశ్రమంకి వచ్చేయండి, అక్కడ ప్రశాంతం అనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి సమస్యలు, ఒత్తిడి పెరుగుతుంది, సమయం లేదు. అరే భగవంతుడు సందేశం ఇచ్చారు, మాకు ఎవరు చెప్పలేదు అనకండి. నా ద్వారాగా మీకు సందేశం ఇచ్చేస్తున్నాము. ఇదిగో ఈ బిల్ల పెట్టుకొని చూసావా? ఎందుకు? అందరికి కావాలి, శాంతి కావాలి, సుఖం కావాలి, ఆ పరమాత్మ దగ్గర ఉంది. కాబట్టి మీరందరు రండి, జీవితము బాగు చేసుకోండి. మన చేతిలో మన పెన్ ఉన్నది. అంటే మనం ఎలా చెక్కుంటామంటే ఇక్కడ భగవంతుడు మనలో మార్పు వచ్చేస్తుంది. ఓకేనా? అని అమ్మ దో
ఒకసారి అని మన చెప్పు ఆలకించు అని అని ఆలకించు అని ఆలకించు అనే బేగ అని వెళ్ళిపో ఆలకించు అనే ఆలకించు చెప్పరా ఆలకించు అనే అల్ల మాట అని అప్పుడు అన్నావు కదా అని వెళ్ళిపో రెండు మాటలు ఆలకించు ఓం శాంతి నమో శాంతి అనే బేగని శాంతి నమన ఇంకా ఇంకా ఇంకసేపు నా బుద్ధి శాంతి అని అని శాంతి ఆ, అడుగురుద్దుమా ఇంకా ఇంకా చెప్పు చెప్పు ఇంకా ఇంకా ఇంక చెప్పు నా చదువు నా చదువు శాంతి ఆ, బేరం చూడండి బేరం చూడండి వెళ్ళు ఏదో చెప్పు శబాత్. చూసావా వెళ్ళిపో అది నా గౌరవం నాకు మీరు మన దగ్గర బట్టలు కొంటే ఆ భగవంతుడి దగ్గర కొనిలాగే ఈ పైసలు ఎక్కడికి వెళ్ళవా భగవంతుడి ఉండిలోకి వెళ్తాయి అర్థమైందా మీ చెల్లి ఓం శాంతిలో ఉన్నదా మరి ఏం పేరు చెల్లి పేరు సీత కాబట్టి మీ జీవితం మీ దగ్గర ఉంది అయ్యా ఇట్లా చెప్తాను పోదు నీకు వీడియో తీసావు ఆ పంచర్ లేదు ఆ సైకిల్ గాలి లేదు ఏడు తెచ్చావు నువ్వు ఆశ్రమంకి ఏమి రావు వాళ్ళ రోజు వస్తానన్నావు మందిరంకి రా లేదు ఒక 10 నిమిషాలు రా యోగం చెయ్యి యోగం ద్వారాగా నీ జీవితము మార్పు వస్తుంది భగవంతుడితో కనెక్షన్ పెడితే నీకు బేరం ఇంకెక్కువ అవుతుంది రా ఓకే